హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్. ఈ వీడియోలో అయితే షోల్డర్ దగ్గర బ్యాడ్జీ టైప్లో పెట్టుకునే వెల్వెట్ క్లాత్ తోటి పేపర్ షిప్ అది యాడ్ చేసి, పేపర్ షిప్ తోటి ముందుగా నేనైతే పెన్సిల్తో కావాల్సిన షేప్స్ని ఇలా డ్రా చేసి ఇట్లా శాంపిల్ అయితే ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే నేను షేప్స్ అన్నీ డ్రా చేసి కట్ చేసుకున్నాను పేపర్ షిప్ని. ఇప్పుడు వాటిని క్లాత్ మీద యాడ్ చేసుకుంటున్నాను. వెల్వెట్ క్లాత్ అనమాట. ఉల్టా తిప్పి ఐరన్ చేసుకుంటే ఇవి క్లాత్కి అతుక్కుపోతాయి కదా. ఇట్లా కట్ చేసుకోవడానికి కూడా మార్జిన్ ఉండేలాగా అన్నీ సెట్ చేసుకొని ఇలా జాగ్రత్తగా ఒకసారి మొత్తం లైన్ వైజ్గా పెట్టుకొని నేను ఇలా అయితే ఐరన్ చేసుకున్నాక కట్ చేస్తాను. వీటిని కట్ చేసిన తర్వాత వీటిని ఒక బ్యాడ్జ్ అనమాట, శారీకి కట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర మన ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ ఒక బ్యాడ్జ్లో పెట్టుకునే విధంగా అయితే నేను తయారు చేయడానికి ఇట్లా అయితే చేస్తున్నాను. ఇదిగో ఇప్పుడు ఎలా డ్రా చేసుకోవాలో ఒకసారి చూడండి. శాంపిల్ పీస్ అయితే నేను ఒకటి తీసుకొని ఇలాగా పేపర్ షిప్ కూడా మనకి కాస్ట్ ఎక్కువే ఉంటుంది కదా, వేస్ట్ కాకుండా ఇలాగా పేపర్ షిప్కి అయితే మార్జిన్ అవసరం లేదు కదా, చక్కగా ఇలా పక్క పక్కనే పెన్సిల్ తోటి కానీ పెన్తో కానీ మనకి కనపడే విధంగా ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్నవి వన్ సైడ్ పేపర్ షిప్ షైనింగ్ ఉంటుంది, వన్ సైడు నార్మల్గా ఉంటుంది. షైనింగ్ ఉన్నది క్లాత్ మీద పెట్టి ఐరన్ చేయాలి. అంటే ఐరన్ బాక్స్కి ఉల్టా అనమాట, క్లాత్ మీద పెడితే షైనింగ్ ఉన్నది అతక్కపోతుంది. సో ఆ విధంగా పెట్టుకొని మనం ఎన్ని కావాలంటే అన్నీ కట్ చేసుకొని నేను ఇక్కడ ఐరన్ చేసుకుంటున్నాను. ఇవి చేయటం కూడా మనకి ఐరన్ ఎటువైపు చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. ఒక్కసారి పేపర్ షిప్ని గమనించినట్లయితే మీకు టైలరింగ్ చేసే వాళ్ళందరికీ పేపర్ షిప్ ఐడియానే ఉంటుంది. కొత్తగా బిగినర్స్ కోసం నేను చెప్తున్నాను అనమాట. ఓవరాల్గా ఇక్కడ ఎన్ని పెటల్స్ అయితే కావాలో అన్ని పెటల్స్ ఇలా నేను అరేంజ్ చేసుకొని ఒక్కొక్క లీఫ్ ప్యాటర్న్ని కట్ చేసుకుంటున్నాను క్లాత్తో సహా. ఇక వీటిని నేను ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా కింద ఒక సపోర్ట్గా ఒక క్లాత్ వక్రంతో అడ్జస్ట్మెంట్ చేసి వాటికి ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ సూది దారంతో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఓవరాల్గా స్టిచ్చింగ్ అయిన తర్వాత దీని ఫినిషింగ్ ఎలా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. మంచి రివ్యూస్ అయితే వచ్చాయి. వాళ్ళు గార్డెన్ పార్టీకి వేసుకు వెళ్ళారనమాట. మనతో ఎప్పుడు స్పెషల్గా డిజైన్ చేయించుకుంటూ ఉంటారు కదా మేడము, అందరూ కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా చేయించారు అని చెప్పి కాంప్లిమెంట్స్ అయితే మంచి మంచి పాజిటివ్ కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను కదా, మీరు అక్కడి నుంచి చూసి ఇన్స్టాలో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఓవరాల్గా నేను ఆ పెటల్స్ అన్నిటినీ కూడా ఇలాగా అడుగున ఒక క్లాత్ తోటి కొంచెం సపోర్ట్ ఉండేలాగా ఒక బాదం షేప్ అంటే డ్రాప్ షేప్ లాగా ఒక దిండు టైప్లో ప్రిపేర్ చేసుకొని దాని మీద ఇవన్నీ పెట్టుకొని చక్కగా ఒకదాని కిందకి ఒకటి కనపడే విధంగా సెట్ చేసుకొని సూది దారంతో టాకాలు వేసి పైన డెకరేషన్ కోసం సిల్వర్ కలర్ కుందన్ అయితే పెట్టాను. చాలా బాగా వచ్చింది. అండ్ ఇది కూడా వన్ హ్యాండ్ ప్యాటర్న్ అనమాట. వన్ సైడ్ హ్యాండ్స్కి శారీకి ఏదైతే గోల్డ్ కలర్ టిష్యూ శారీ ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా, శారీని విడిగా మీటర్స్ లెక్క అయితే తీసుకున్నాము. ఇదే వెల్వెట్ బ్లౌజ్ కదా, సేమ్ వెల్వెట్ ప్యాచ్ గోల్డ్ కలర్ మీద చాలా బాగుంటుందని చెప్పి ఇలా అయితే ప్యాటర్న్ డిజైన్ చేసాము. ఈ కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి. అండ్ వేస్ట్ బెల్ట్ కూడా ప్రిపేర్ చేసాము. ఇప్పుడు కొత్తగా టిష్యూ నెట్టెడ్లో ఆర్గన్యా టైప్లో శారీస్ క్లాత్లు అయితే మీటర్స్ లెక్క కూడా వస్తూ ఉన్నాయి. వాటితోటి నేను ఈ శారీ ప్యాటర్న్ అయితే డిజైన్ చేశాను. మెరూన్ కలర్ లేస్ అనమాట. ఆ లేస్ శారీ మొత్తం వేసి ఇలా శారీకి బ్యాడ్జీ తయారు చేసి హ్యాండ్కి 3 లేయర్స్లో ఫ్రిల్స్ పెట్టి ఇలా అయితే ప్యాటర్న్ ప్రిపేర్ చేసాము. ఇది ఇంకొక శారీ మోడల్, ఇలా స్టిచ్ చేసుకోవచ్చని జస్ట్ ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఇది వన్ సైడ్ షోల్డర్ స్ట్రాప్ అనమాట. బేబీస్కి ఇలా కూడా డిజైన్ చేయొచ్చని ఐడియా కోసం ఒక పిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఈ పిక్లో చూస్తున్నది అయితే ఇంతకుముందు నేను వీడియోస్ పెట్టాను కదా, ఐ కార్డ్స్లో అయితే యాడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి వీడియోని చూడొచ్చు. ఓవరాల్గా ఈ శారీకి తయారు చేసిన లేస్ మొత్తం కూడా ఈ వెల్వెట్ శారీ లేస్ తీసి మొత్తం రిమూవ్ చేసి వేరే శారీకి అలా ప్యాచప్ అయితే చేయడానికి నేను షాపింగ్ చేసి ఆ క్లాత్ని తీసుకొచ్చి మనకి ఏ కలర్స్ అయితే నచ్చుతాయో కస్టమర్కి చూపించి
వీడియో కాల్లో ఇలాగా సెట్ చేసి ప్యాటర్న్ అయితే డిజైన్ చేశాను. మీరు కూడా ఇలాంటి ప్యాటర్న్స్ ఎలా అయితే డిజైన్ చేస్తారో నాకు కామెంట్స్లో పెట్టండి మీకు డిజైన్ నచ్చినట్లయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లాత్ తోటి ఫ్లవర్స్ తయారు చేసి ఇట్లా నెక్కి పెట్టుకునే విధంగా నెక్లెస్ టైప్ అంటే చోకర్ అంటాం కదా, ఆ రకంగా ఇలా ఒకటి డిజైన్ చేసి ఇచ్చాను. వెల్క్రూ యాడ్ చేశాను, అంటే స్టిక్కర్ అంటించుకుని తీసుకునే విధంగా ఇలాగా. ఇది కూడా చాలా బాగుందని చెప్పారు. దీని ఫోటోని కూడా యాడ్ చేస్తాను. ఇది పెట్టుకున్నప్పుడు లుక్ ఎలా ఉంది అనేది మీరు నాకు ఈ డిజైన్స్ అన్నీ డిఫరెంట్గా మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి. అండ్ వీళ్ళకి నేను ఇలా డిఫరెంట్గా అయితే డిజైన్ చేస్తూ ఉంటాను. ఎలా కావాలి అంటే అలాగా కస్టమర్ మనకి డిజైన్ చెప్పినప్పుడు కస్టమైజ్ అయితే చేసి ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే పీకాక్ తోటి శారీకి బ్యాడ్జ్ అనమాట. పీకాక్ ఫెదర్స్ ఉంటాయి కదా, వాటితోటి ఇలా కుందన్ పెట్టి వాటన్నిటిని చక్కగా అడుగున బక్రం పెట్టాను. ఇప్పుడు షర్ట్ కాలర్స్కి వేసుకుంటాం కదా, ఆ బక్రం పెట్టి ఇలా సెట్ చేసి నేను కుందన్ ఒకటి ఇచ్చి స్టోన్ లైన్ ఒకటి ఇచ్చి అలా బ్యాడ్జ్, శారీ బ్యాడ్జ్, ఆ పిక్ కూడా యాడ్ చేశాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొకటి పీకాక్ ఫెదర్స్ తోటి డోర్ హ్యాంగింగ్స్ అనమాట, డోర్కి డెకరేషన్ పీసెస్ అనమాట. వీటిని కూడా పిక్స్ నేను యాడ్ చేస్తాను. ఇలాగా కొన్ని డోర్ సెట్లు అయితే మేము వాళ్ళకి తయారు చేసి ఆర్డర్ మీద చేసి పంపించాము. ఇవి ఫారెన్ కూడా వెళ్ళినాయి. డబుల్ డోర్ సెట్లు అండ్ సింగిల్ డోర్ సెట్లు కొన్ని ఫారెన్ కంట్రీకి కూడా మేము పంపించాము. ఇలా ఆర్డర్స్ మీద పీకాక్ ఫెదర్స్ వర్క్ అండ్ చాలా డిజైనర్ బ్లౌజ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ ఆప్షన్ కనుక కొట్టినట్లయితే ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. డైలీ వీడియోస్ వస్తూ ఉన్నాయి, తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్, డిజైనర్ బ్లౌజ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మీరు ఇంకా మరెన్నో డిజైనర్ బ్లౌజెస్ నేను పెట్టినప్పుడు వీడియోస్ రూపంలో మీరు చూడాలి అనుకుంటే కొత్తగా ఫోన్ ఉన్నప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో ఐశ్వర్య కలెక్షన్స్ అని టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. కింద రెడ్ కలర్ లెటర్స్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే పక్కనే బెల్ సింబల్ అయితే ఒకటి ఉంటుంది. ఆ బెల్ సింబల్లో మళ్ళీ 3 నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే వీడియోస్ పెట్టంగానే ఎవ్రీ వీడియోకి మెసేజ్ అయితే వస్తుంది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు వీడియోస్లో కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి. మరెన్నో బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తాను. ఈ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది కదా, మీకు డిజైన్ నచ్చినట్లయితే కామెంట్స్లో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.